హలో అండి, వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఈ చాక్లెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి బయట దొరికే చాక్లెట్స్ కన్నా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ అయితే చాలా మంచిదండి. చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా అయితే ఉంటాయి. అలాగే పిల్లల బర్త్డే పార్టీస్కి అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే దీనికోసం నేను చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక చాక్లెట్, డార్క్ చాక్లెట్, రెండోది మిల్క్ చాక్లెట్ అండి. ఇది ప్యాకింగ్ వచ్చేసి 500 గ్రామ్స్ అనమాట. ఈ 500 గ్రామ్స్ చాక్లెట్ నుంచి నేను సగం అయితే తీసుకుంటున్నాను. అంటే 250 గ్రామ్స్ చాక్లెట్ అయితే తీసుకుంటున్నాను. అలాగే మిల్క్ చాక్లెట్ కూడా 250 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు తక్కువగా వేసుకోవాలనుకుంటే మిల్క్ చాక్లెట్ వచ్చేసి 100 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చండి. మనకి మిల్క్ చాక్లెట్ వేసుకోవడం వల్ల ఈ చాక్లెట్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. దీన్ని మీరు ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను 250 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్, 250 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇది మనకి చాక్లెట్ అనేది మెల్ట్ చేయాలి కదా, దానికోసం అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు చాక్లెట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి. చాక్లెట్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టయితే ఈ చాక్లెట్ అనేది మనకి బేగా కట్ అవుతుంది. అలాగే చాక్లెట్ అనేది కూడా చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాక్లెట్ అనేది బాగా డ్రై అయిపోతుందండి. ఇప్పుడు నేను ఈ చాక్లెట్ మొత్తం అయితే ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్స్లో యాడ్ చేయడం కోసం నేనైతే కొన్ని బాదం, కాజు అయితే తీసుకుంటున్నాను. ఇవి ఎందుకు అంటే మనం చాక్లెట్స్ తినేటప్పుడు మధ్యలో ఈ నట్స్ అనేవి తగలడం వల్ల మనకు చాక్లెట్ అనేవి ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి. దానికోసం అయితే నేను బాదం, కాజు తీసుకుని వీటిని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నట్టయితే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా ఒక కడాయి తీసుకుని అందులో అయితే కొద్దిగా వాటర్ వేసుకుని ఈ వాటర్ అన్నది కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ బౌల్ని దీనిపైన అయితే పెట్టుకోవాలండి. ఇది అలా కొద్దిగా వాటర్ అనేది వేడయ్యే కొద్దీ ఈ చాక్లెట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుందండి. మీరు ఈ చాక్లెట్ని ఓవెన్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్టవ్ మీద అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా ఈజీగా అయితే మెల్ట్ అయిపోతుందండి. మనకి చాక్లెట్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టయితే ఇది చాలా ఫాస్ట్గా అయితే మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం బటర్ యాడ్ చేసుకునేటప్పుడు మనకి చాక్లెట్ అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలి. అప్పుడే బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేనైతే 2 టేబుల్ స్పూన్స్ బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బటర్ వచ్చేసి అన్సాల్టెడ్ అండి. ఈ చాక్లెట్లో బటర్ అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి చాక్లెట్స్. ఇందులో మీరు నెయ్యి అలాంటివి ఏమి యాడ్ చేయకూడదండి. ఓన్లీ బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అనేది మనకి బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు బటర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ నట్స్ని కూడా ఈ చాక్లెట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నట్స్ అనేవి ఈ చాక్లెట్లో కలిసేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని కాసేపు చల్లారిన తర్వాత మనం చాక్లెట్స్ కోసం ఈ సిలికాన్ మౌల్డ్ని అయితే యూజ్ చేయాలి. నేనైతే ఈ చాక్లెట్స్ మొత్తం ఈ ఆర్ట్ షేప్ మౌల్డ్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ మౌల్డ్స్ ఉన్నట్టయితే వాటిలో అయితే ట్రై చేయండి. నేను ఈ చాక్లెట్ కోసం అయితే 1 టీ స్పూన్ అయితే కొలతగా తీసుకున్నాను. నేను దీంతో అయితే 1 టీ స్పూన్ అయితే ఈ మౌల్డ్లో అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం ఈ మౌల్డ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. మీకు ఏమైనా చాక్లెట్ బాగా గట్టిగా అయినట్టు అనిపిస్తే ఇది స్టవ్ మీద పెట్టి మీరు మళ్ళీ కొద్దిగా హీట్ చేసుకుంటే చాక్లెట్ అనేది లూజ్ అవుతుంది. అలాగే మొత్తం ఈ మౌల్డ్ అనేది కంప్లీట్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ఈ మౌల్డ్ అనేది ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఇందులో ఏవైనా ఖాళీలు ఉన్నట్టయితే కంప్లీట్గా మనకి కవర్ అవుతుందండి.
ఇప్పుడు ఈ మౌల్డ్ చుట్టూ ఉన్న వేస్ట్ చాక్లెట్‌నంతా తీసేయాలి. ఇప్పుడైతే దీన్ని 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే చాక్లెట్స్ అనేవి రెడీ అవుతాయండి. చూసారుగా 10 మినిట్స్ తర్వాత అయితే ఈ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే నేను వీటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎక్కడ కూడా విరగవండి ఇవి, చాలా బాగా అయితే వస్తాయి. చాలా ఈజీ అనమాట చాక్లెట్స్ అనేవి చేసుకోవడం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. అంత ఈజీ అనమాట అండి ఈ చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడం. చూసారు కదా, నేను మొత్తం చాక్లెట్స్ అన్నీ కూడా తీసేసి ఇవన్నీ కూడా ఇదే విధంగా అయితే ఈ చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా ఎన్ని చాక్లెట్స్ అయ్యాయో. నేనైతే అస్సలు అనుకోలేదు ఇన్ని చాక్లెట్స్ అవుతాయని. చూసారు కదా ఎన్ని చాక్లెట్స్ అయ్యాయో. ఇవి వచ్చేసి 120 చాక్లెట్స్ అయితే అయ్యాయి. ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడైతే ఇలా చాక్లెట్స్ అనేవి ట్రై చేయాలండి. చూసారు కదా, నేను మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మొత్తం ఇన్ని చాక్లెట్స్ అయితే అయ్యాయి. ఎంత బాగా అయితే వచ్చాయో చూసారు కదా. ఇప్పుడు వీటిని ఎలా ప్యాక్ చేసుకోవాలో చూద్దాము. ఎక్కువ బడ్జెట్తో కాకుండా తక్కువ ఖర్చుతోనే చాలా సింపుల్గా అయితే ప్యాక్ చేసుకోవచ్చండి. వీటి ప్యాకింగ్ కోసం ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పొడవు వెడల్పు 4 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. మన చాక్లెట్ సైజుని బట్టండి. ఇప్పుడు ఈ చాక్లెట్ అనేది పేపర్ మధ్యలో పెట్టుకుని ఇలా దగ్గరికి అయితే ప్యాక్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇందులో మీరు గోల్డ్ ఫాయిల్ కూడా వాడచ్చు. నేనైతే సిల్వర్ ఫాయిల్ అయితే యూజ్ చేశాను. చూసారు కదా, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. లేదు ఇంకా బర్త్డే పార్టీస్ కొద్దిగా అట్రాక్షన్గా కలర్ఫుల్గా కనిపించాలి అని అనుకుంటే ఇలా మన గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి, వీటిని అయితే తీసుకోవాలి. నేను ఈ మధ్యలో పెట్టిన చాక్లెట్ సిల్వర్ ఫాయిల్ అయితే 4 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను కదా. ఈ పైనున్న గోల్డ్ పేపర్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ప్యాకింగ్లో ఇది వచ్చేసి మనకి లుక్గా కనిపించాలి కదా, దానికోసం అయితే నేను 6 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని ప్యాకింగ్ కోసం అయితే నేను గోల్డ్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కేక్స్ అవి చేస్తూ ఉంటాను కదా, నా దగ్గర అయితే ఈ గోల్డ్ థ్రెడ్ అనేది ఉంది. నేను దీంతో అయితే ఈ ప్యాకింగ్ అనేది కవర్ చేసుకుంటున్నాను. లేదా మీరు దీని ప్లేస్లో ప్లాస్టర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా థ్రెడ్ అన్నా యూజ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పేపర్ అనేది ఉంచుకుని మిగతా వేస్టేజ్ అంతా కట్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా అయితే మనం ఈ చాక్లెట్స్ని అయితే ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత లుక్గా అయితే కనిపిస్తుందో. మనకి బర్త్డే టైంలో అయితే ఈ చాక్లెట్స్ అనేవి చాలా లుక్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. నేను మళ్ళీ ఇంకో చాక్లెట్ అయితే ప్యాక్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ సిల్వర్ ఫాయిల్లో అయితే ఆ పేపర్ కట్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇలా దగ్గరికి అయితే ప్యాక్ చేసుకోండి. ఈ ప్యాక్ చేసుకున్న చాక్లెట్ని మళ్ళీ మనం తీసుకున్న గిఫ్ట్ కవర్లో అయితే పెట్టుకుని ప్యాక్ చేసుకోండి. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలని అనుకుంటే ఈ గిఫ్ట్ పేపర్లోనే మీకు కలర్స్ అయితే దొరుకుతాయండి. మీరు ఇంకా కలర్స్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయండి. నేనైతే ఇక్కడ 3 కలర్స్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు నేను వీడియోలో అయితే గోల్డ్ కలర్ అయితే చూపిస్తున్నాను కదా, అలాగే నేను ఇంకా 2 కలర్స్ అయితే ఈ చాక్లెట్స్కి అనేవి యాడ్ చేశాను. చూసారు కదా ప్యాకింగ్ అనేది ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మనకి బయట మార్కెట్లో కూడా ఈ విధంగా అయితే దొరకవండి. ఇప్పుడు నేనైతే బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ముందైతే ఆ చాక్లెట్స్ అనేవి ఎలా ప్యాక్ చేసుకున్నాను సేమ్ ప్యాకింగ్ అండి. ఇది కూడా అదే విధంగా అయితే ప్యాక్ చేసుకోవాలి. ఈ బ్లూ కలర్ కూడా చాక్లెట్ అనేది చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది. మీరు ఈ ప్యాకింగ్ కోసం ఈ గోల్డ్ థ్రెడ్ అనేది 4 ఇంచెస్ అయితే కట్ చేసుకోవాలండి. అప్పుడే మీకు ప్యాకింగ్ అనేది ఈ థ్రెడ్ అనేది సరిపోతుంది. నేను కొన్ని చాక్లెట్స్ అనేవి గోల్డ్ కలర్ పేపర్తో అయితే ప్యాక్ చేసుకున్నాను కదా, అలాగే మరికొన్ని చాక్లెట్స్ ఈ బ్లూ కలర్ పేపర్తో అయితే ప్యాక్ చేసుకున్నాను. ఈ 2 కాంబినేషన్లో చూడండి ఎంత చక్కగా ఎంత అట్రాక్షన్గా కనిపిస్తున్నాయో. నిజంగా అండి,
మీకు వీడియోలో చూడడానికి ఎలా కనిపిస్తున్నాయో తెలీదు కానీ నాకైతే రియల్గా చూస్తుంటే చాలా బాగా అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఈ పింక్ కలర్ అనేది కూడా మనకి చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది. మీకు వీడియోలో చూడడానికి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు కానీ నేను రియల్గా చూస్తున్నాను కదా, ఈ 3 కూడా దగ్గర నుంచి చూస్తుంటే చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ చాక్లెట్స్ అనేవి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనం ప్యాకింగ్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చాయి చాక్లెట్స్ అన్నీ. మొత్తం చాక్లెట్స్ అన్నీ అయితే ఇవ్వండి. నేను ముందు చెప్పాను కదా, మొత్తం చాక్లెట్స్ అన్నీ 120 చాక్లెట్స్ అయితే అయ్యాయండి. ఈ 3 కలర్స్ చాక్లెట్స్లో మీకు ఏ కలర్ అట్రాక్షన్గా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉన్నట్టయితే ఇవి తప్పక ట్రై చేయండి. ఎందుకంటే మీ బిజినెస్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే 1 పీస్ చాక్లెట్ బయట ఎంతకు సేల్ చేయొచ్చు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంచెం మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.